నిజంగా కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా బాధ్యతనే ఉంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రని చెప్పి ఆఖరికి సిరిసిల్ల సిద్దిపేట నియోజకవర్గాల్లో ఏదైతే ఆ జిల్లాల పరిధిలో కట్టిన కలెక్టరేట్లలో కూడా అడ్డగోలుగా అవినీతి జరిగిందని, అదేవిధంగా సెక్రటరేట్ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి, అమరవీరుల ద్వీపం కట్టిన స్తూపం దాంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి, చట్టసభలో కౌన్సిల్ సాక్షిగా స్వయాన ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎంపీగా, దాని తర్వాత ఎమ్మెల్సీగా, ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర, అందులో వారి యొక్క కుటుంబ సభ్యురాలు ఆరోపణలు చేస్తే దానిపైన సమాధానం చెప్పే ఇంగిత జ్ఞానము, సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుందని ఆలోచన లేకుండా రాహుల్ గాంధీ గారి గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. సిగ్గుందా అని అడుగుతున్నా.